ఈ నాయనలు ఎరువుల మాటలు మాట్లాడంటే మాట్లాడతారు కానీ పనికి వచ్చే పనులు ఒకటే చేయరు. ఎప్పుడో ఉద్దురు మాటలు మాట్లాడకంటే ఉంటారు రా ఆ నేల కట్లకు కూర్చొని. ఈ నాయనలు ఎప్పుడు బాగుపడతారో ఏం కథ అర్థమే కాదు. ఏం కథ ఈ గడ్డమేమి ఈ మిసాలేమి నెత్తేం కథ ఉంటే ఇప్పట్లోనే నువ్వు ఇట్లుండవు అంటే అప్పట్లో ఎంత రసిగడే ఉండాలి నువ్వు. ఆడు తిరిగే ఏడు తిరిగే చూడు ఎంత ఎట్లు తిరిగినావు ఏం కథ. బాగా తిరిగే తిరిగే తిరిగి వచ్చి ఇటు కూర్చున్నావు కదా. ఏ బాగా కూదేస్తున్నా ఉండండి వస్తామండ. ఎలా బామర్దే ఈ ఊర్లో బతికేకింటే అడవిలో బతికే ప్రశాంతంగా ఉంచుర్రా. మళ్ళీ అడవిలోకి వస్తే మీరు కాబట్టి ఊర్లో ఉంటే వాళ్ళు వీళ్ళు ఉత్తర మాటలు మాట్లాడే నాయనలు ఉంటారు. ఆ నాయనలు మాటలు వినేకింటే వీడు ప్రశాంతంగా అడవిలోన చల్లగా ఉందిరా. బాబా మరదంటే వీణ కట్టు ఉండాలని ఊరంతా మాట్లాడుకుంటారు. వీణలకి దగ్గర రం పెడితే ఎట్లుంటుంది భలే ఉంటుంది. ఊగుని కూడా కాకున్నట్లు పెట్టాలా పెడతా రం పెడతా పెట్టి సంతోషం ఉంటుందా బా చల్లగా అయితే వీణలు ఇద్దరు కొట్ట పెడతా పెడతా రం పెడతా. వీళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారప్ప. వీళ్ళేమి గొడవ పడరా? కారణం ఏమైంటది? అయినా వీళ్ళిద్దరి మధ్యకి గొడవ పెట్టేటోడు రాకపోతాడా నేను చూడకపోతానా? అప్పుడు చెప్తా వీళ్ళకి. ఏ మారదే ఎక్కడ పోయినావు? అడిగిన తోటలో పోయింటే మనకి నీళ్ళు పెట్టి ఇట్లా ఇట్లా వస్తున్నావు. నేను అట్లా ఇట్లా చేనులో పోయేస్తాను. చేతిలోకి మళ్ళీ పోదులే కానీ నీ బామని చెప్పేది తక్కువ చేసుకో లేకపోతే ఊరు కూడా ఉండదు నువ్వు. ఏమలే ఏం చెప్పినాడు? ఏంది 1-4 చెప్తున్నాడు. అమర్ నిప్పు అట్లా చెప్పేవాడు కాదు. నేను నిప్పు పాల నీళ్ళు ఎట్లా కలిసి ఉంటా ఎట్లా కలిసి ఉంటాం మేము ఇద్దరము. పాల నీళ్ళు అన్ని వేరే అయిపోతాయి. ఆ తిరిగి చెప్తున్నాడు మనిషి. ఏమైంది? ఏం చెప్పినాడు నా గురించి? ఏం చెప్పినాడు తెలుదా నీకు? లేదు తెలుదు. నీతో మాట పక్కన మాట మనిషి నీతోనే మంచిగానే ఉంటాడు. పక్క పోతే పాము అయింటాడు ఆ మనిషి నీకే. హే వాడ పామర్ అట్లా వాడే కాదు. ఎప్పుడు మేమిద్దరు కలిసి ఉంటామో అట్లా చెప్పేవాడే కాదు నా మీద. చెప్పుడు అనుకుంటావు నువ్వు. చూపిస్తా నీకు చూపి. సరేలే రేపు కలిసి వాడు అట్లా వాడే కాదు. నీకేమే నేను చూపిస్తా నీకే. నేను ఫోన్ చేస్తాను వచ్చి కలిసి నాతో చూపిస్తా మనిషి గురించి. సరేలే వాడు అట్లా చెప్పేవాడే కాదు. సరే సరేలే. ఏమైనా పని అయిపోయినా వచ్చినమే ఎడవనప్పా నీ మిత్రుడు బాగా ఉంటాడు ఊర్లో ఆడన్నా. అయినా నువ్వు చూస్తే అంత ఇదిగా ఉంటావు. వాడు చూస్తే నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడతాడు తెలుసా? ఇద్దరు తట్లో తినో తట్లో లేస్తా మాటలు ఏం మాట్లాడాడు కదా నా బామారి గాడు. ఆడటం పోయినా కాల్చి తిరిగేది ఇద్దరు మేము ఆడుకోవాలన్నా ఒకటే పోయి ఒకటే వస్తుంటాం మేము. చూసినాంలే కొద్ది రోజులు లాగు నీకే తెలుస్తుంది. ఏం చెప్పినా చెప్పింటాడు అఫర్ అంత హుషారుతో మనం కూడా వారాలలో అట్లయితే నిజమే అట్లయితే నువ్వు చెప్తున్నావు అంటే నిప్పులేందే పొగ వచ్చిండదు చెప్పింటారు ఎవరెవరు. బామర్దాన్ని నమ్మి తిరిగితే ఏం నన్ను పెట్టించినా కానీ నా మీద విశ్వాసం లేకుండా ఇప్పుడు నా మీద కొట్టకొచ్చావలే నాదే తినే. ఏమని చెప్పని తిరిగినా ఊర్లో వెళ్ళా నువ్వు. నేను తిరగలే నువ్వేమని చెప్పినావులే ఆ నాయన చెప్పినా నేను నమ్మలేదు. మళ్ళీ నమ్మలేదే నా బాగా తట్టుకోడు కాదు. నమ్ముడు ఇద్దరు తట్లో తిను తట్లో లేచినావు అని చెప్పినాంలే. నమ్మకకుండా రాయి తీసుకొని ఇంటికి వచ్చి ఒప్ప ఏడుకోసం అంటే నువ్వు చెప్పినావు బాగుండదు అప్ప. చెప్పలేదంటే చెప్పలేదే చెప్పిందా చెప్పినారు మళ్ళీ ఆంటీ చెప్పినారు. మళ్ళీ రాలేదు నీ మీదకి. ఎవరా నువ్వు వస్తుంది లుంగి డాన్స్ డాన్సులు వేస్తుందా అంటే మన లేదలే నువ్వు మేము చెప్పేదాడు వాళ్ళకి వెళ్ళి చెప్పేటప్పుడు ఎవరికి చెప్పలేదు. నేను ఏమని చెప్పలేదు. ఎంత నమ్మినా కానీ ఇప్పుడు సమాజంలో ఎవరన్నా అంతే పోతే మంచి చెడు ఎదురైతుంది. నిన్ను కానీ లే నమ్మకూడదులే ఎంత ఎట్టి తిరిగినా అంటున్నావు మనల్ని. మనం రం పెట్టాము ఇప్పుడు మళ్ళీ సంతోషంగా ఉంది. బాబా మరద అంటుండదు కదా మన రం పట్టింది ఎట్లుంది కొడుకు భలే సంతోషంగా ఉందా ఉంది పొద్దు. వాళ్ళ నీళ్ళ కానీ బాగా కలిసి ఉండే మరి కదా పాలు అయిపోయి నీళ్ళు అయిపోయా ఎట్లా పెడుతుంది అనుకోను ఇట్లా ఉండదు చూడ. ఎవడన్నా కనపడినా కానీ ఎవరన్నా బాగా కనపడుతున్నా ఇట్లా వాళ్ళు రం పెట్టే పనే మంది ఇంకా ఏ పెట్టుకోకూడదు. ఇట్లా ఉందాం మనం మన ఇద్దరు పెట్టుకోకున్నట్లు ఉందాం వానాయిలతోనే మనకి. ఓకే
బాగుంటారు కదా మీరు ఏ ఆత్రంగా ఏం కొట్లాడతలే మీరు బాగుండే బామర్ది. వాళ్ళు ఏమి ఊరికే వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారనే ఊరు చెప్పినారు ఏం కాదు తెలియదు. మధ్యలో బామర్ది ఇద్దరు కొట్టాడు పెట్టారు బామర్ది, లేకపోతే అయినా బ్రహ్మాండంగా ఉంటుంది ఇద్దరు. ఊర్లో అట్లా చిలువుడికి ఎగరలాడి తిరుగుతుంటారా మీరు? తిరుగుతున్నాం బామర్ది, ఏం చేస్తావు మధ్యలో కొట్లాడు పెట్టారు సరే. వాడు ఎవడో తొలరాలేవాడిని మనం చూస్తాం, మన కథ చూస్తాం. నాగాని బామర్ది సిక్కాలా సిక్కు తగినా సొప్పు కూడా అట్లా డిచ్ తగిన అట్లా వాయిల్ పడాలి అట్లే. ఏ వాయిద్దు మీరు కలిసి కట్టుకుంటారా ఏడికి ఎట్లాడతారా? బ్రహ్మాండంగా ఉంటుంది, పాలు నీళ్ళు ఉన్నట్లా. వాడు ఏదో లేని పోను వాడిని ఊహించుకొని నా మీద రాయి తీసుకొని వేసేసుకుని వచ్చినాడు. ఏడికేసా రాయి తీసుకొని కొట్టిండు, అప్పుడు తలకాయ పలిగిపోతుండే పక్కన దుంకి సరపాయా. అంత నమ్మి అంత వెనక్కి తిరిగి ఇట్లా చేసినాడు. అంత కలిసి కట్టి కూడా ఊర్లో జతకాలు వేసుకొని తిరుగుతుంటారా? తిరుగుతుంటాం మళ్ళీ. వాడు ఆదిగంతో అన్ని లేని పోను చెప్పినట్టు వాడు నాకు వచ్చి చెప్పినాడు, ఇట్లా అన్నాడు నీ బామ్మది నిన్నే. ఏ మీ ఇద్దరు ఊట ఇట్లా ఉన్నాడు బాయ్ మీరు, ఏంటికైనా ఆడతారు బాయ్ మీరు? వాళ్ళు ఊరేం చెప్పినా తెలియదు మాకే. నాకు బామారికి ఏం చెప్పినా తెలియదు, నాకేం చెప్పిండేది తెలియదు, ఇయా కోరు చెప్పిండే తెలియదు, నాకు ఎవరు ఏం చెప్పిండే సంగతి నీకేం చెప్పినాడు. నీకెవరు చెప్పినాడు? నాకు ఆ పిల్లోడు చెప్పినాడు. ఎవరు ఇట్టే అర్థం కంటే చూడే చూడబ్బా వాడే చెప్పిండేది నాకే. వాళ్ళిద్దరు మనం కొట్లాడి పెట్టాలని చూసినారా బామ్మది. బామారిది ఊరికే కొట్టుకోలే బామారి, బాగుంటుంది. మేము ఇద్దరు ఒకటే ఉన్నాడు మీరు ఇద్దరు నాకు నా బామ్మది రంగులు పెడతారు రాలే. ఎవరు రంగులు పెట్టింది ఎవరు చెప్పండి నీకు? ఎవరు పెట్టిందా చూస్తాడు ఇప్పుడు. రమ్మన బాగుండే నాయన ఇద్దరు గొబ్బులు వేస్తారా మీరు పాలు. వాడు అర్థం కట్టమోడు నువ్వు. ఎవరు లేదేం లేదు రమ్మనా. నాకే నా బామ్మరికి బాగున్నాను రంగు వేసిందే మీరే. రా అటు పోయినాక నువ్వు నీ బామ్మర్ది బాగుపడాలని చెప్పింటాను. ఏం బాగుపడిండే బాగుపడుకోకుండా అటు పోయినాక చెప్తాం. రాడు ఉండాను రా రా. అందరూ ఇవి కేవలం ఎవరిని ఉద్దేశించి కాదు, కల్పిత పాత్రలు చేసినవే. ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో ఇద్దరు బాగుంటే ఓర్చుకోలేక రంకులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఫ్రెండ్స్ అలా విడిపోయారు మా కళ్ళెదురుగా. అది యథార్థంగా జరిగింది కాబట్టి ఆ సంఘటన తీసుకొని వీడియో రూపంలో మేము ముందుకు తెచ్చాము. తప్పొప్పులుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏం తెలియజేయడం అంటే మేము కిల్లర్ మూవీ November 2 రిలీజ్ చేస్తున్నాము. అది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా రూపుదిద్దుకుంటుంది సినిమా. అది శ్రీరామ్ అనే పిల్లోడు డైరెక్టరు అంతా ఆ పిల్లోడే కథపరంగా తీశాడు. దానికోసం మేము ప్రాణం పెట్టి తీసాము. అది ఎట్లా అంటే November 2 రిలీజ్ అవుతుంది. కిల్లర్ మూవీ మీరు తప్పక చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మేము కిల్లర్ షార్ట్ ఫిల్మ్ అనేది తీసాము. అందులో యాక్షన్ ఫ్యాక్షన్ డ్రామాగా జరుగుతుంది. ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. దానికి మా అందరూ ప్రాణం పెట్టేసి వర్క్ చేసాము. అందులో కొన్ని రాత్రులు ఎడిటింగ్ కోసం ప్రాణం పెట్టేసా. మీరు తప్పక చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. కిల్లర్ షార్ట్ ఫిల్మ్ అనేది November 2 రిలీజ్ అవబోతుంది. తప్పక చూడాలని కోరుకుంటున్నా. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.